మున్సిపల్ ఎన్నికల ఫలితాలు భారత రాష్ట్ర సమితికి, భారతీయ జనతా పార్టీకి మధ్య పొత్తుకు సంబంధించి తొలి మెట్టుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, త్వరలో ఒక రాజకీయ పార్టీని స్థాపించబోతున్న మాజీ ఎమ్మెల్సీ కవిత ఆరోపించిన సంగతి మనకు తెలుసు. ఆమె ఆరోపించారని కాదు గానీ, మనం కనుక 2023 అసెంబ్లీ ఎన్నికల నుంచి వరుసగా జరుగుతున్న ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను కనుక బేరీజు వేస్తే, ఆ ఎన్నికల ఫలితాల సరళిని కనుక మనం విశ్లేషిస్తే, ఆమె చెప్పింది 100% నిజమని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, బీఆర్ఎస్, బీజేపీల మధ్యనే ఓట్లు బదిలీ అవుతున్నాయి. అంటే బీఆర్ఎస్ ఎక్కడైతే ఓట్లు తగ్గాయో, అక్కడ బీజేపీకి ఓట్లు పెరుగుతున్నాయి. అట్లాగే బీజేపీకి ఎక్కడైతే ఓట్లు తగ్గాయో, అక్కడ బీఆర్ఎస్‌కు ఓట్లు పెరుగుతున్నాయి. దీనికి సంబంధించి మన దగ్గర డేటా ఉంది. అంటే బీజేపీ ఓటింగ్ పెరిగిందనుకుందాం. అక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గుతోంది. అండ్ బీఆర్ఎస్ ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగితే బీజేపీ ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గుతుంది. దేనివల్ల జరుగుతోంది అంటే, ఈ 2 పార్టీల మధ్య అయితే రహస్య ఒప్పందమైన జరిగి ఉండాలి. లేదా ఒక పరస్పర అవగాహన అయినా జరిగి ఉండాలి. అంటే ఎటు చేసి మనం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయాలి. కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే మనిద్దరం ఒక ప్లాట్‌ఫామ్‌పై ఉండాలి. ఒక జట్టుగా ఉండాలని ఈ 2 పార్టీలు ఏమైనా పరోక్షంగా ఒప్పందాలు పెట్టుకున్నాయా? చేసుకున్నాయా? అనే దానికి సంబంధించి క్లారిటీ లేదు. కానీ అటువంటి అనుమానాలు బలపడే విధంగా మనం ఫలితాలను గమనించవచ్చు. ఉదాహరణకు 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూస్తే, అక్కడి నుంచి వరుసగా చూస్తే 2023 అసెంబ్లీ ఎన్నికలు అండ్ 2024 లోక్సభ ఎన్నికలు, తర్వాత జూబ్లీ హిల్స్ అండ్ కంటోన్మెంట్ బై ఎలక్షన్స్, తర్వాత ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు. ఈ మొత్తంగా వరుసగా మనం ఎన్నికల ఫలితాలు చూస్తే, ఈ మొత్తంలో కూడా ఇటువంటి ట్రెండ్ కనిపిస్తుంది. అంటే బిట్వీన్ బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఓట్స్ ట్రాన్స్‌ఫర్ అవుతున్నాయి ఈ 2 పార్టీల మధ్యనే. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకటి 2023 తీసుకుంటే, అసెంబ్లీ ఎన్నికలు తీసుకుంటే, కాంగ్రెస్ పార్టీ 39.72% ఓట్లను సాధించింది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ 37.35% ఓట్లను సాధించింది. సరే, రెండిటి మధ్య ఆల్మోస్ట్ 1.15 ఆర్ 1.25 గ్యాప్ ఉంది. అంటే 1.5 ఓట్ల తేడాతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ మాట చాలా సందర్భాల్లో కేటీఆర్ కూడా చెప్తున్నారు. సరే, 2023 అసెంబ్లీ ఎలక్షన్స్‌లో బీజేపీకి వచ్చిన ఓట్లు ఎన్నంటే 14.88% అండ్ 2024 అంటే అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు మధ్య ఆల్మోస్ట్ పెద్దగా గ్యాప్ ఏమి లేదు. 4, 5 నెలలు ఉండొచ్చు. సో, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 40.29% ఓట్లొచ్చాయి. 40.29 అంటే అసెంబ్లీ ఎలక్షన్స్‌కు లోక్సభ ఎలక్షన్స్‌కు మనం గనక కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ శాతాన్ని పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ స్థిరంగా ఉంది. లేదా ఒక 1.5% పెరిగింది. అండ్ బీఆర్ఎస్ పార్టీ విషయానికొస్తే అసెంబ్లీ ఎన్నికల్లో 37.35% సాధించిన బీఆర్ఎస్ పార్టీ ఇది అసెంబ్లీ ఎలక్షన్స్‌లో, లోక్సభ ఎలక్షన్స్ విషయానికి వచ్చే వరకు 16.70 అయింది. అంటే ఆల్మోస్ట్ ఒక 20కి పైగా 21% గ్యాప్ కనిపిస్తోంది. అంటే 21% ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి రావాల్సింది ఎటు పోయాయి? ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడికి పోయాయి? మాయమైపోయాయా? బీజేపీకి పోయాయా? అంటే బీజేపీకి పోయినట్టుగా మనకి ఇక్కడ లెక్కలు కనిపిస్తున్నాయి. అండ్ బీజేపీకి అసెంబ్లీ ఎలక్షన్స్‌లో 14.88 అని నేను చెప్పాను ఇంతకుముందు. నౌ లోక్సభ విషయానికొస్తే, లోక్సభ ఎన్నికల్లో 35.35% వచ్చింది. చూడండి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ 35.35% అసెంబ్లీ ఎలక్షన్స్‌లో ఓట్లు వస్తే, లోక్సభ ఎలక్షన్స్‌కి వచ్చే వరకు 16% వచ్చింది, తగ్గిపోయింది. ఇక్కడ బీజేపీ 14.88% నుంచి 35కి జంప్ అయింది.
చూడండి 35 అంటే ఆల్మోస్ట్ 21%కు పైగా. అంటే ఏవైతే బీఆర్ఎస్ పార్టీ తగ్గిపోయిందో, బీజేపీకి పెరిగినట్టుగా మనం ఇక్కడ లెక్కలు కనిపిస్తున్నాయి. పక్కాగా అధికారిక గణాంకాలు ఇవన్నీ. ఇదేమి మనం సృష్టించేటివి కావు. దెన్ లేటెస్ట్‌గా 2026 లో జరిగిన మున్సిపల్ ఎన్నికలు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తన స్థానాన్ని నిలబెట్టుకున్నట్టుగా మనకు లెక్కలు తెలియజేస్తున్నాయి. అసెంబ్లీ ఎలక్షన్స్‌లో 39.72% వచ్చిన కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎలక్షన్‌లో 39.80% సాధించింది. ఓకే. అంటే కాంగ్రెస్ పార్టీ స్టేబుల్‌గా ఉంది ఇక్కడ. అది నేను చెప్పదలుచుకున్నాను. వేరాజ్ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో 16.70 ఓట్స్ వస్తే అది ఇక్కడ కొంత పెరిగింది. ఒక ఐ థింక్ 12% పెరిగినట్టుగా భావించాలి. 28.75% ఓట్లు మున్సిపాలిటీలో వచ్చాయి. అండ్ భారతీయ జనతా పార్టీ 14.88 అసెంబ్లీలో వచ్చాయి. లోక్సభలో 35.35 వచ్చాయి. మున్సిపల్ ఎలక్షన్స్‌కి వచ్చే వరకు 15.67% వచ్చాయి. సో 35 లోక్సభలో వచ్చిన 35.35 నుంచి 15% ఎట్లా తగ్గినట్లు? అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 20% పడిపోయింది. ఇది బీజేపీ గ్రాఫ్. అయితే బీజేపీ గ్రాఫ్ ఎక్కడైతే తగ్గిందో అక్కడ బీఆర్ఎస్ పార్టీ పుంజుకున్నట్టు కనిపిస్తోంది. అంటే బీజేపీకి ఓట్లు బదిలైనట్టుగా కనిపిస్తోంది. అట్లాగే ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ తగ్గిందో అక్కడ బీజేపీకి పెరిగినట్లుగా మనకు ఈ లెక్కలన్నీ తెలియజేస్తున్నాయి. అంటే మనము నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఈ 3 ఎలక్షన్స్ చూస్తే అసెంబ్లీ అండ్ లోక్సభ అండ్ మున్సిపల్ ఎలక్షన్స్ ఈ మూడింటిని కనుక మనం ఒకసారి పరిశీలిస్తే బీఆర్ఎస్ ఓటింగ్ పర్సంటేజ్ విషయానికి వస్తే భారీ మార్పులు కనిపిస్తున్నాయి. భారీ మార్పులు. ఇట్లా అట్లా కాదు. అసెంబ్లీ ఎలక్షన్స్‌లో ఎక్కువ ఓట్లు వచ్చిన బీఆర్ఎస్ లోక్సభ ఎలక్షన్స్ విషయానికి వస్తే చాలా తక్కువగా ఓట్లు సాధించడమే కాకుండా 0 ఫలితాలను సాధించింది. ఒక్క పార్లమెంట్ సీటు కూడా బీఆర్ఎస్ గెలవలేదు. ఇది మనందరికి తెలుసు. అండ్ బీజేపీ లోక్సభ ఎలక్షన్స్‌లో 8 స్థానాలను కైవసం చేసుకున్నా, అంటే 8 సీట్లను గెలుచుకున్నా, మున్సిపల్ ఎలక్షన్స్ విషయానికి వస్తే మళ్ళీ దాని ఓట్ల శాతం పడిపోయింది. అంతే కదా! 35.35% వచ్చిన ఓట్లు మున్సిపల్ ఎలక్షన్స్ విషయానికి వస్తే 15.67 ఎందుకు వచ్చినట్లు? అంటే ఇక్కడ ఖచ్చితంగా ఈ 2 పార్టీల మధ్య పరస్పర ఓట్ల బదిలీకి సంబంధించిన ఒక రుజువు కనిపిస్తోంది. ఒక సాక్ష్యం కనిపిస్తోంది. అంటే ఓట్ల బదిలీ కనుక జరగకపోతే ఈ 2 పార్టీల మధ్య జరుగుతుంది. చూడండి, కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా ఉంది. నేను అది రిపీటెడ్‌గా చెప్తున్నది ఏమిటంటే ఈ వీడియోలో, కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకులు చెక్కు చెదరడం లేదు. కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టాలని బీఆర్ఎస్ లేదా బీజేపీ ఎన్ని వ్యూహాలు పన్నినా ఆ వ్యూహాలు భగ్నమవుతున్నాయి. అందువల్ల ఈ 2 పార్టీలు ఏదో చీకటి ఒప్పందమో, రహస్య ఒప్పందమో ఏదో చేసుకున్నట్టుగా అనుమానాలు బలపడడానికి గాను ఈ గణాంకాలే మనకు క్లియర్ కట్‌గా తెలియజేస్తున్నాయి. దీన్ని బట్టి బహుశా కవిత చెప్తున్నట్టుగా నెక్స్ట్ ఫ్యూచర్‌లో జరిగే అన్ని ఎన్నికల్లో కూడా ఇదే రకమైన ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది. ఆ 2 పార్టీల మధ్య పొత్తులు కుదిరే అవకాశం ఉంది. థాంక్ యూ వెరీ మచ్.